చాలా. చివరిగా ఒక ప్రశ్న అండి. ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఈ ఆళ్ళగడ్డకి ఇంకేదైనా చేయాల్సింది ఉంది అని అనిపించే మీ ప్లానింగ్ ప్రాజెక్ట్, ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఈసారి మనం ఎమ్మెల్యే అయ్యి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి ఆలగడ్డ. ముఖ్యంగా ఆలగడ్డలో ఆలగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి చాలా తోడ్పడాల్సింది. ఆలగడ్డ మున్సిపాలిటీకి చాలా అంటే ఈ 5 ఏళ్లలో ఫండ్స్ తీసుకురాగలిగాం కానీ కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయాయి. ఇప్పుడు ఇంటింటికి కుళాయి పని దాదాపు అన్ని ట్యాంక్స్ కూడా కట్టడం పూర్తి చేసాం. కానీ పైప్ లైన్ పని సగంలోకి వచ్చి ఆగింది. అవన్నీ కూడా పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయిలు ఇవ్వడము ఇలాంటిది మున్సిపాలిటీకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా ఫండ్స్ తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసుకొని మంచిగా దీన్ని డెవలప్ చేయడం ఒకటి. రెండోది తెలుగంగ కాలువకి పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ అన్ని కూడా లైనింగ్ చేసుకోవడం, ఆఖరి ఆయకట్టు వరకు కూడా డిస్ట్రిబ్యూటర్స్ అన్ని లైనింగ్ చేయడం ఆ కార్యక్రమం ఒకటి. అదేవిధంగా ఇక్కడికి ఏదైనా ఆగ్రో పార్క్ ఒకటి శాంక్షన్ చేయించుకోవడం ముఖ్యమంత్రి గారితో. మా కృష్ణాపురం దగ్గర ఇక్కడ ఆలగడ్డలో కృష్ణాపురం విలేజ్ దగ్గర దాదాపు 200 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాంట్లో కనీసం ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఒక ఆగ్రో పార్క్కి శాంక్షన్ చేయించుకొని, ఎందుకంటే మొత్తం కూడా ఇది వ్యవసాయం బేస్డ్ ఏరియా. మా ఆలగడ్డ తాలూకా పూర్తిగా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా వేరే విధమైన ఎటువంటి ఇది లేదన్నమాట. సో ఆగ్రో బేస్డ్ ఏదైనా ఒక ఇండస్ట్రీ తెచ్చుకోవడానికి పూర్తి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఈసారి. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ విజేంద్ర గారు. ఇది ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని అలియాస్ గంగుల